అమెరికా పప్పులు ఉడుకుతున్నాయి. అగ్రరాజ్యం పప్పు ధాన్యాలపైన భారతదేశంలో జీరో ట్యాక్స్ అట. అంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాల మీద మనం జీరో ట్యాక్స్ వేస్తున్నామట. ట్యాక్సే లేదట. మరి అది మన దాని మీదనేమో వాడు 18%, 25% ట్యాక్స్ వేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఎవడు గెలుస్తున్నట్టు, ఎవడు నెగ్గుతున్నాడు? వాడే నెగ్గుతున్నాడు. వాడికి మనం ఎందుకు తలగ్గుతున్నాం? అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన కూడా జీరో ట్యాక్స్ అట. కొన్నింటిపైన మాత్రమే ట్యాక్సులు. గూగుల్, అమెజాన్ తదితర ఐటీ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ సర్వీసెస్ పన్ను కూడా రద్దయిందట. వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్. వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలు తగ్గించే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నాయట. వాణిజ్య ఒప్పందంపై తాజాగా అమెరికా విడుదల చేసిన వాస్తవాల పత్రంలో ఈ విషయం పేర్కొన్నది. ఈ నెల 6వ తేదీన విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ పప్పు ధాన్యాల అంశం లేదట. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ అమెరికా భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం పేరిట ఈ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. అమెరికాకు చెందిన దాదాపు అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన భారతదేశం సుంకాలు తొలగిస్తుంది, కొన్నింటిపై తగ్గిస్తుంది. డిస్టిలరీల్లో వినియోగానంతరం మిగిలే ధాన్యాల పిప్పి, ఎర్రజొన్నలు, బాదాం, జీడిపప్పు వంటి ట్రీ నట్స్, కొన్ని రకాల పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, ఆల్కహాల్తో పాటు కొన్ని రకాల పప్పులు, ఇతర ఉత్పత్తులపైన సుంకాలను సున్నాకు తగ్గిస్తుంది అని అందులో ఆ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొన్నారట. ఏంది ఇది మరి? వాణిజ్య ఒప్పందం సంయుక్త ప్రకటనలో పప్పుల అంశం లేకున్నా దిగుమతి సుంకాలు తగ్గించే అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో పప్పు ధాన్యాలు కూడా ఉంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శనివారమే సంకేతాలు ఇచ్చిండట. యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి బాదాం, పిస్తా, వాల్నట్స్, పప్పు ధాన్యాలు వంటి మనకు అవసరమైన ఉత్పత్తులపైన దిగుమతి సుంకాల మినహాయింపు కొనసాగుతోందట. నిజానికి భారతదేశం ఇటీవల పప్పు ధాన్యాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం పెరిగిందట. 2024-25లో మొత్తం 50,000 కోట్ల పప్పులను దిగుమతి చేసుకుందట. అందులో అమెరికా నుంచి వచ్చినవి 812 కోట్లు మాత్రమే. భారతదేశం ఎక్కువగా కెనడా, ఆస్ట్రేలియా నుంచి పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటుందట. ఇప్పుడు మన దేశంలోనేమో అయితే వరి, లేకపోతే గోధుమలు, అంతేనా? ఆడ గోధుమలు, ఈడ వరి. మరి ఇట్లాంటి పప్పు ధాన్యాల విస్తీర్ణాన్ని, వ్యవసాయాన్ని పెంచే పరిస్థితి ఏమైనా ప్రత్యామ్నాయ పంటల దిశగా మన ప్రభుత్వాలు ఆలోచిస్తాయా? ఆలోచించే దిగుమతుల మీద ఆధారపడతాయి. చివరికి వాళ్ళకి ట్యాక్సులు కూడా తగ్గిస్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో మనకేం మిగిలింది? వాడేం డిమాండ్ పెట్టిండు? నువ్వు రష్యా దగ్గర నుంచి ఆ ఆయిల్ కొనుగోలు ఆపాలి, నువ్వు ఆపితేనే నీ మీద వేసిన ట్యాక్సులు తగ్గిస్తా. 25% నుంచి 18%కి తగ్గించిండు. దేనికి తగ్గించిండు? నువ్వు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపు. ఆపుతామని అక్కడి నుంచి ఆపే ప్రయత్నం చేసిరు. ఆపంగానే అది 18%కి తగ్గింది. దాంతోపాటు ఇంకేం వాడు సాధించుకున్నాడు? వాడి దేశం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద భారతదేశంలో జీరో ట్యాక్స్ అట, కొన్నింటి మీద. మరి ఇక్కడ ఎవరు నెగ్గినట్టు? రష్యాతో బంధాన్ని మరింత ఇది చేసుకున్నాము, వాడి ఉత్పత్తుల మీద ట్యాక్సులు తగ్గించినాము. చివరికి ఏమైంది అంటే మన ఉత్పత్తుల మీద అక్కడ 25 నుంచి 18% ట్యాక్స్ తగ్గింది. అదొకటే ఇక మనకి మిగిలింది.